Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about the 8th class topic, pollution topic. So let us continue the topic of conservation. So conservation means the protection of environment like plants and animals. So that is the definition of conservation. So in this conservation topic there are different types of conservation methods are there. So the first topic is deforestation. So సంరక్షించడంలో మనం తీసుకుంటే జనరల్ గా ఏంటంటే అడవుల్లో ఉన్నటువంటి మొక్కలను మరియు జంతువుల్ని ఎక్కువగా మనము సంరక్షిస్తూ ఉంటాం. సో అలా సంరక్షించేటటువంటి వాటిలో తీసుకుంటే సో ద ఫస్ట్ వన్ ఈజ్ deforestation. So what is mean by deforestation? Deforestation అంటే ఏంటి? అడవులను నరికివేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ద deforestation. సో ఈ deforestation లో తీసుకుంటే the clearing of forest and using the land for the other purpose is called as deforestation. అంటే ఒక ప్లేస్ లో ఉన్నటువంటి సో మొక్కల్ని రిమూవ్ చేసేసి అక్కడ ఆ ప్లేస్ ని సో విచ్ ఇస్ ద రిక్వైర్డ్ స్పేస్ సో వీఆర్ యూటిలైజింగ్ ద పర్పస్ ఆఫ్ అనదర్ రీజన్స్. సో దట్ ఈస్ ద కాల్ ఆఫ్ deforestation. సో దాన్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే deforestation అంటున్నాము. సో జనరల్ గా ఏంటంటే సో the clearing of forest and using the land for other purpose is called as deforestation. So which is the clearing means the forest area. So forest లో ఉన్నటువంటి ఏరియాని మనం క్లియర్ చేసి ఆ ఏరియాని క్లియర్ చేసి సో బికాజ్ ఎందుకంటే ఆ ఏరియాలంతా కూడా ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఆ ఏరియాని సో వీఆర్ యూజింగ్ సో మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ ల్యాండ్ ని మనం పర్టికులర్ గా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దేనికోసం వాడుకుంటున్నాము అంటే డిఫరెంట్ పర్పస్. సో దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే డిఫారెస్టేషన్ అంటున్నాం. సో ద కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆర్ అసలు డిఫారెస్టేషన్ జరగడానికి డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. సో దీనికి చాలా రకాలైనటువంటి కారకాలు ఉన్నాయి. సో దేనికి అంటే డిఫారెస్టేషన్ జరగడానికి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ద కల్టివేషన్. సో ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ద కల్టివేషన్ ఇస్ ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ బిల్డింగ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ఫారెస్ట్ ఏరియాలో బిల్డింగ్స్, హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్ ని సో మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. సో యూజింగ్ వుడ్ యాజ్ ఫ్యూయల్ ఆర్ మేకింగ్ ఫర్నిచర్. సో ఇక్కడ ఉన్నటువంటి వుడ్ ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్స్ కానీ వాటిని మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ ద వుడ్ యాజ్ యూజింగ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ఫర్నిచర్. సో దేనికి వాడుతున్నాం అక్కడ వుడ్ ని అంటే అందులో ఫారెస్ట్ దొరికేటటువంటి కలపను మనము సో మాక్సిమం ఫర్నిచర్ ప్రిపరేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ద న్యాచురల్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆర్ ఫారెస్ట్ ఫైర్ అండ్ డ్రాట్స్. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గా సో ఇక్కడ మన పైన చెప్పుకున్నటువంటి 3 కాజెస్ లో తీసుకుంటే సో దీస్ 3 కాజెస్ ఆర్ ఎస్పెషల్లీ ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్, సెకండ్ వన్ ఈజ్ బిల్డింగ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్, సో థర్డ్ వన్ వచ్చి యూజింగ్ వుడ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఆర్ మేకింగ్ ఫర్నిచర్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఈ 3 మెథడ్స్ మనం తీసుకుంటే దీస్ ఆర్ కంప్లీట్లీ ద ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. దెన్ ద న్యాచురల్ కాజెస్. సో న్యాచురల్ గా ఫారెస్ట్ లో జరిగేటటువంటి కాజెస్ ఏంటి అంటే సో డిఫారెస్టేషన్ కి ద మెయిన్ థింగ్ ఈజ్ అ ఫారెస్ట్ ఫైర్. సో న్యాచురల్ గా జరిగేటటువంటి ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు అండ్ డ్రాట్స్. సో ఏవైతే డ్రాట్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా ఏంటంటే ఫారెస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ద డిఫారెస్టేషన్. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ మీన్స్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్ ఆన్ ది ఎర్త్. సో భూమి మీద ఉన్నటువంటి ఆటోమేటిక్ ఏంటంటే సో ఎర్త్ మీద ఉన్నటువంటి టెంపరేచర్ అండ్ పొల్యూషన్, సో భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు లేకపోతే పొల్యూషన్ కావచ్చు. సో దీస్ థింగ్స్ సో దీస్ 2 థింగ్స్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో అసలు డిఫారెస్టేషన్ జరగడానికి ద మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ద 2 థింగ్స్. సో వన్ ఈజ్ approximately the temperature. So దీంతో పాటు ఏంటంటే టెంపరేచర్. సో ద మెయిన్ థింగ్ ఈస్ టెంపరేచర్ అండ్ ద పొల్యూషన్. సో ద 2 థింగ్స్ ఆర్ ద మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. అసలు డిఫారెస్టేషన్ జరగడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏవి అంటే వాటిలో ఒకటి టెంపరేచర్, నెక్స్ట్ వన్ ఏంటంటే పొల్యూషన్. సో ఈ రెండు కూడా సో విపరీతంగా పెరిగిపోవడం వల్ల ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ద పొల్యూషన్ ద బోత్ ఆర్ వెన్ ఇంక్రీజ్ automatically so the level on the earth so it causes of or consequences of deforestation. So increasing in the level of carbon dioxide in the atmosphere leading to the global warming. So at the same time the increasing of carbon dioxide. So what is the symbol of what is the indication of carbon dioxide means CO2. So when it is the increasing of carbon dioxide in atmosphere level, so then automatically so they are leading of global warming. So దీని వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది? అట్మాస్ఫియర్ లో ఉన్నట్టుగా
కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాల్యూస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల సో గ్లోబల్ వార్మింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో లోయరింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్. సో లోయరింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ మీన్స్ సో వెన్ ద వాటర్ లెవెల్స్ ఆర్ నార్మలీ ప్రెసెంట్ ఆన్ ఎర్త్, ద ఇన్సైడ్ ఆఫ్ ద వాటర్ లెవెల్స్ విల్ బి డిక్రీజింగ్. సో ఎప్పుడైతే భూమిలో వాటర్ యొక్క కంటెంట్ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, సో గ్లోబల్ వార్మింగ్ కి కాజ్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే వాటర్ లెవెల్స్ లేకపోతే సో ట్రీస్ డెవలప్మెంట్ కానీ లేదా ఫారెస్ట్ డెవలప్మెంట్ కానీ ఉండదు కాబట్టి. సో లోయరింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో ఫస్ట్ థింగ్ ఈస్ the increasing of temperature and pollution. So these major two things are consequence of deforestation. And second one is so the increasing level of carbon dioxide. So carbon dioxide is the main thing of increasing of pollution. So pollution జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో దీని వల్ల ఆటోమేటిక్ గా పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వడం. సో గ్రౌండ్ లో అంటే ఏంటి, భూమి లోపల ఉన్నటువంటి నీటి శాతం అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే సో డిఫారెస్టేషన్ కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్. సో డిస్టర్బ్స్ ద బ్యాలెన్స్ నేచర్. సో వీటన్నిటి వల్ల మనం పైన చెప్పుకున్నటువంటి 3 పాయింట్స్ లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ వల్ల సో నేచర్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ప్లాంట్స్ లో జరిగేటటువంటి ఫోటోసింథసిస్, సో ద డిక్రీజింగ్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్స్ అనేవి డెవలప్ కావు. సో ప్లాంట్స్ డెవలప్ కాకపోతే ఆటోమేటిక్ గా ద డిక్రీజింగ్ ఆఫ్ oxygen molecule. So soil erosion and decreases in the soil fertility leading to the desertification. సో ఇక్కడ ఏంటంటే సాయిల్ ఎరోషన్. సో సాయిల్ ఎరోషన్ అంటే ఏంటంటే మట్టి, సో నేలపైన ఉన్నటువంటి మట్టి అంతా కూడా వర్షపాతం వల్ల కానీ లేదా తుఫాన్ల వల్ల కావచ్చు, సో వాటి వల్ల సాయిల్ పైన ఉన్నటువంటి లేయర్స్ అన్ని కూడా కొట్టుకుని వెళ్ళిపోతాయి. అలా కొట్టుకుని వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మాక్సిమం ప్లాంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో దాంతో పాటు ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. వెన్ ద డిక్రీజింగ్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ ఆటోమేటికలీ దట్ ప్లాంట్స్ విల్ బి డై. ఎప్పుడైతే సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుందో సో ప్లాంట్స్ ఆటోమేటిక్ గా చనిపోతాయి. అవి చనిపోతే మనకి సో రిమైనింగ్ కాజింగ్ ఆఫ్ డిక్రీజింగ్ కార్బన్ డైఆక్సైడ్, decreasing of oxygen and increasing the carbon dioxide. So last one, so decreases in the water holding capacity of soil leading to floods. So దీని వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సాయిల్ యొక్క నేచర్ ని కోల్పోతుంది. సో what is the nature of soil? So soil, there are different natures of there. One is water holding capacity. సో అంటే నీటిని నిల్వ చేసుకునేటటువంటి శక్తి సాయిల్ కి తగ్గిపోతుంది. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే సో దీస్ ఆర్ ద 7 things ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.